పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో రెస్క్యూ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. 61 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. హాస్పిటల్లో 23 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతూ ఉన్నారు. 12 మంది క్షతగాత్రులు కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రమాదంలో మృతి చెందిన 31 మంది కార్మికుల గుర్తింపు ప్రక్రియ పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. ఇంకా 7 మంది కార్మికుల మృతదేహాలు గుర్తించలేదు. మృతి చెందిన 21 మంది కార్మికుల కుటుంబాలకు 1,00,000 తక్షణ ఆర్థిక సహాయం అందించగా 34 మంది క్షతగాత్రులకు 50,000 చెల్లించారు. ఆచూకీ తెలియని కార్మికుల కుటుంబాలకు 10,000 తాత్కాలిక సహాయం అందజేశారు. ఇంకా హాస్పిటల్లో 23 మంది గాయాలైన కార్మికులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. 18 మంది రక్త నమూనాలు మృతుల రక్త నమూనాలతో సరిపోలినట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 37 మంది కార్మికులకు పోస్ట్ మార్టం పనులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ. బిందు పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంపై అయితే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతుందని చెప్పాలి. అయితే జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ అన్ని శాఖల అధికారులు శ్రమిస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి అయితే ఇప్పటి వరకు అయితే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఇంకా ఈ ప్రమాదం జరిగి వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని డెడ్ బాడీస్ అయితే గుర్తించలేదు. ఇంకా కూడా ఇప్పటికైతే 61 మంది కార్మికులు అయితే సురక్షితంగా ఉన్నట్టు కూడా కలెక్టర్ వెల్లడించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 23 మంది క్షతగాత్రులలో కోలుకున్నారు 12 మంది అని చెప్పాలి. అయితే దీంట్లో 12 మంది అయితే డిశ్చార్జ్ అయినారు. ప్రమాదంలో మృతి చెందిన 31 మంది కార్మికుల గుర్తింపు అయితే ప్రక్రియ పూర్తి జరిగిందని చెప్పి కొన్ని ఏదైతే డెడ్ బాడీస్ నిన్న మాంసపు ముద్దలు అయితే ఉన్నాయో దానితో DNA టెస్ట్ ద్వారా అయితే కొన్ని డెడ్ బాడీస్ ను కూడా గుర్తించారు. ఇంకా శిథిలాల కింద కూడా కొన్ని ఎముకలు ఉన్నట్టు కూడా ఇప్పటి వరకు అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. దీనిపైన మాత్రం అధికారులు అయితే ఎక్కువగానే శ్రమిస్తున్నారని చెప్పాలి జిమబిందు. అయితే ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు కాబట్టి మొదటిసారిగా ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ కూడా అధికారులు అయితే అందరూ అధికారులతో పాటు సహాయక చర్యలతో ఇదంతా పూర్తి చేస్తున్నారని చెప్పాలి. ఇంకా దీనితో పాటు 34 మంది క్షతగాత్రులకు 50,000 చెల్లింపు జరిగింది. మృతి చెందిన కుటుంబ సభ్యులకి 1,00,000 ఆర్థిక సాయం కూడా అందజేశారు. ఆచూకీ తెలియని కార్మికుల కుటుంబాలకు 10,000 తాత్కాలిక సహాయం చేయాలని కూడా అనుకున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 23 మందిలో ఇప్పటి వరకు అయితే 37 మంది కార్మికులకి పోస్ట్ మార్టం పూర్తి అయినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.